నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో తెరకెక్కిన మూవీ కోర్ట్ కాగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే మంగపతి అంటే శివాజీ పరవే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలి అంటే శ్రీదేవి అపల్లాని చందు అంటే హర్ష రోషన్ ప్రేమిస్తాడు. చందు పేదవాడు అయినప్పటికీ జాబిలి కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే ఆమె మైనర్. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్దది చేస్తాడు. ఇదే క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందుపై పోక్సో వంటి భయంకరమైన సెక్షన్స్తో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తారు మంగపతి. పేద కుటుంబంలో పుట్టిన చందుకి న్యాయం జరగడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ అయిన సూర్యతేజ అంటే ప్రియదర్శి వాదిస్తాడు. మరి చందుని నిర్దోషిని ప్రూవ్ చేయడానికి సూర్యతేజ ఏం చేశారు, ఎలాంటి వాదన చేశాడు, ఇదే క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితి ఏంటి అనేదే మిగిలిన కథ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో మెయిన్ థీమ్, అలాగే టీనేజ్లో పుట్టే తొలి ప్రేమ తాలూకు కష్టనష్టాలు, ఇక పేదవాళ్ళకి ఈ రోజుల్లో న్యాయం జరగడం లేదు అనే కోణం, వీటి మధ్య మంగపతి లాంటి బలమైన పాత్రలు, వాటి సంఘర్షణలు, మొత్తంగా ఈ కోర్టు సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి శివాజీ నటన ప్రధాన బలం. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. అలాగే కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నారు. తన కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పేరెంట్స్గా నటించిన చందు పేరెంట్స్ కూడా బాగా నటించారు. వారి ఎమోషన్స్ను చూపించిన విధానం చాలా బాగుంది. అదేవిధంగా నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కోర్టు హాలు సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. మిగతా నటినట్లు కూడా చాలా రియలిస్టిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ఇక శివాజీ టైమింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ కోర్టు సినిమాలో మంచి మెసేజ్ ఉన్నా కొన్ని సన్నివేశాలు స్లోగా ఉంటాయి. అదేవిధంగా సెకండ్ హాఫ్లో కొన్ని ఎపిసోడ్స్ను సాగదీయకుండా కుదించి ఉంటే బాగుండు. ఇక రెగ్యులర్ కోర్టు స్టోరీ ట్రీట్మెంట్తోనే సినిమా నడపడం, ప్రధానంగా శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ను బలంగా ముగించకపోవడం కూడా బాగాలేదు. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే సినిమాలో చెప్పాలి అనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ చాలా బాగుంది. కథనం కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సంగీత దర్శకుడు విజయ్ బుల్గానికి సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని న్యాచురల్గానే ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ సినిమా నిర్మాత ప్రశాంతి తిప్పర్నేని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే కోర్టు అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ కోర్టు డ్రామాలో మెయిన్ కాన్సెప్ట్తో పాటు పోక్సోకి సంబంధించిన ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే కొన్ని బలమైన కోర్టు సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని సీన్స్ రెగ్యులర్గా ఉంటాయి. కానీ సినిమాలో ప్రధాన డ్రామా మరియు శివాజీ ప్రియదర్శుల నటన సినిమా స్థాయిని పెంచింది. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.